తండేలుకి థియేటర్ నుంచి ఏ మేరకు లాభాలు వచ్చాయి సార్? ఏమండి తండేలుకి థియేటర్ నుంచి ఏమాత్రం ఎంత పర్సెంటేజ్ లాభాలు వచ్చాయి? నాకు పంపే ఐటీ నోటీసులు అన్నిటి మీరు కట్టేస్తానంటే నేను స్టేజ్ మీద ఓపెన్గా చెప్పేస్తాను. మీరు ఆ కమిట్మెంట్ ఏమన్నా ఇక్కడే చెప్తాను నేను మొత్తం. కానీ దాని మీద ఒక కాంట్రవర్సీ ఉంది. మీరు వేసిన 100 కోట్ల పోస్టర్ మేరకు లేదు, మీరు హైప్ చేశారు అన్న ఒక సోషల్ మీడియా ప్రచారం ఉంది. ఒక 70 కోట్లు అలా ఉంది, ఒక 30 కోట్లు మీరు కలిపేశారు అనే ఒక ప్రచారం ఉంది. ఎంతవరకు మీరేమంటారు దానికి? ఏముందండి, ఇప్పుడు వాళ్ళు అనుకునేది వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పింది నేను చెప్తాను. మీరు వేసుకుని మీరు వేస్తారంటారు. నేను చెప్పింది నేను చెప్తాను. వాసు గారు, ఇప్పుడు మీరు చెప్పిన మాటే ఈ ప్రీమియర్లకి పర్మిషన్లు ఇబ్బంది అవుతున్నాయి, ఈవెన్ ప్రెస్ మీట్లకు కూడా పర్మిషన్లు ఇబ్బంది అవుతున్నాయి. ఇందాకే తెలిసింది వార్త ఏంటంటే షూటింగ్లకు కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి పర్మిషన్లు ఇవ్వడానికి ఇబ్బంది అవుతున్నాయి అంటున్నారు. ఏంటి పరిస్థితి ఒక ప్రొడ్యూసర్గా? అంటే లేదండి, అంటే ఈ ఇన్సిడెంట్స్ అన్ని తర్వాత ఇప్పుడు ఎనీ గవర్నమెంట్ ఏదైనా సరే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటుంది. ఇప్పుడు మొన్న చూస్తే ఏంటంటే కోర్టు డైరెక్ట్గా 16 సంవత్సరాల లోపు వాళ్ళని 11 o'clock 10 o'clock అనుకుంటా కదా, దాని తర్వాత ఇవ్వద్దు అంటే మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళి దే ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ వాట్ ఈస్ ద టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ నిన్న దాన్ని రిలీజ్ చేసింది. అట్లాగే ఇప్పుడు ఇది కూడా దేర్ షుడ్ బి సర్టెన్ రూల్స్ 100%. ఇప్పుడు ప్రీమియర్ షోస్ వేసినా ఏది వేసినా కూడా సర్టెన్ రూల్స్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం అది ఇటు సైడ్ సినిమా ప్రమోషన్స్ కానీ సినిమా ఇట్లకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. సో నేను దిల్ రాజు గారిని కూడా మొన్న మాట్లాడాము అని అట్లా కాదు, ఏదైనా ఒక రూల్స్ పెట్టుకుందాము. అట్ ది సేమ్ టైం మొత్తానికి ఇంత టైట్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో అనేది మొన్న ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఆయన కూడా మాట్లాడతాను. ఇప్పుడు రివైజ్డ్ హైకోర్టు రూల్స్లో కూడా ప్రీమియర్ షోలకి బెనిఫిట్ షోలకి కిడ్స్ని అలౌ చేయనని చెప్పి అన్నారు. అవునండి, ఆ మేరకు ఇండస్ట్రీకి ఇబ్బందే కదా అది. కిడ్స్ సెంట్రిక్గా యూత్ సెంట్రిక్గా చాలా సినిమాలు చేస్తారు. అంటే ప్రీమియర్ షోస్ అసలు ఇవ్వలేదు అనుకుంటా, కిడ్స్ అని కాదు, ప్రీమియర్ షోస్కి ఇవ్వలేదు పర్మిషన్, కోర్టులో ఇవ్వలేదు. ఓన్లీ జనరల్ పర్మిషన్లో బెనిఫిట్ షోలకి అది మార్చేశారండి. 11 రివైజ్ చేసి ఇప్పుడు ప్రీమియర్ షోలకి బెనిఫిట్ షోలకి కిడ్స్ని అలౌ చేయకూడదని చెప్పి ఇచ్చిందండి. అంటే నేనైతే అది 100% సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే ప్రీమియర్ షోస్ అండ్ బెనిఫిట్ షోస్ ఎస్పెషల్లీ పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు మీకు తెలుసు క్రౌడ్ చాలా గట్టిగా ఉంటుంది. అంటే ఈవెన్ మనం కూడా నుంచోలేం, మీరందరూ కూడా చాలా చాలా దాంట్లో అనుభవించిన వాళ్ళే. ఆ క్రౌడ్ పుష్ కానీ ఇదంతా కూడా ఎంత అన్కంట్రోలబుల్గా ఉంటుంది. అట్లాంటి చోట పిల్లల్ని తీసుకెళ్తాం అనేది ఐ డోంట్ థింక్ అంత సేఫ్ కాదు. సో డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ దట్ జడ్జ్మెంట్ అండి. భాస్కర్, నేను రాంబాబు. ఏమండి సార్, కంగ్రాట్స్. మీరు ఎందుకంటే ఇంతకుముందు కాంతార తీశారు కన్నడ బ్యాక్ రూట్స్ నుంచి, డబ్బింగ్ చేసారు. ఇది కూడా సేమ్ డబ్బింగ్ తెలుగు చావా, ఇది మహారాష్ట్ర బేస్. యాక్చువల్ మనం చిన్నప్పుడు చదువుకున్న తెలుగు బుక్స్లో చాలా ఉన్నాయి. లక్షణాన్ని అడిగినట్టు ఇలా భవిష్యత్తులో గీతార్ట్స్ నుంచి కానీ మీ దగ్గర నుంచి కానీ ఏమన్నా మన తెలుగు బ్యాక్గ్రౌండ్లో? నాకైతే ఎప్పుడో చాలా రోజుల నుంచి మనసులో ఉన్నది ఏంటంటే మన పల్నాడులో ఆవిడ కథ ఉంటుంది కదా, నాగమ్మ కథ. అది నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. అంటే అది నిజంగా ఛాన్స్ దొరికితే మాత్రం డెఫినెట్గా కథను తీయాలని ఉంది. సూపర్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. అంటే వాసు గారు ఇంతకుముందు తండే గురించి మాట్లాడారు. తండేలు కూడా మీరు జరిగిన స్టోరీని తీసుకొచ్చి తీశారు. అప్రిషియేట్ దానికి, ఎందుకంటే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది. అప్రైజల్స్ కానీ దానికని, అంటే యాక్షన్లో నాకు చెందినది కానీ చాలా బాగా చేశాడు అని కెరీర్ కానీ. ఇప్పుడు నా అల్లు అర్జున్ గారు మీ బ్యానర్ మనిషే కాబట్టి ఆయనతో హిస్టారికల్ సినిమా ఇంతవరకు ఎవరు చేయలేదు. అందరూ చేశారు. అంటే రాణి రుద్రమలో చిన్న క్యారెక్టర్ చేశారు కానీ భవిష్యత్తులో ఆయనతో ఏమన్నా అశోక్ చక్రవర్తి అట్లాంటి క్యారెక్టర్? అంటే ఇప్పుడు ఆయన డేట్లు మాకు దొరకాలన్నా కూడా మేము 3-4 years వెయిట్ చేయాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అంటే అశోక బేస్డ్ ఇన్ పాన్ ఇండియా రేంజ్ మార్కెట్. అండ్ ఇప్పుడు మినిమం ఒక 1000 కోట్లు రిస్క్ చేయాలి ఆయనతో సినిమా తీయాలంటే. నాకు తెలిసి అరవింద్ గారు ఇప్పుడు ఆయనకున్న ఏజ్లో కానీ ఆయనకున్న ఒక ఏమంటారు ఒక హ్యాపీ దీంట్లో ఆయన ఎంతవరకు ఇంత పెద్ద ప్రాజెక్టులను ఎత్తుకుంటారు అనేది వెయిట్ చేసి చూడాలి నేను కూడానండి. పుష్పలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ, అంటే బ్యాక్గ్రౌండ్ అంటే హిస్టారికల్ దాని మీద ఎవరు తీయలేదు ఇంతవరకు. బ్యాక్గ్రౌండ్ మన బాహుబలి వచ్చినా ఇది కల్పిత కథ, జరిగిన కథ కాదు. అట్లా తీస్తే ఎక్కువ రీచ్ కూడా 100% అండి. ఎందుకంటే తెలుగు వాళ్ళు కనుక హిస్టారికల్ కథ తీస్తే నాకు తెలిసి ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవుతాయి ఇవి. ఎందుకంటే మన డైరెక్టర్స్ దగ్గర ఆ సత్తా ఉంది, మన యాక్టర్ల దగ్గర ఆ సత్తా ఉంది, అండ్ టెక్నికల్గా కానీ కమర్షియల్గా కానీ మనకు అంత బ్యాండ్ విడ్త్ ఉంది. కాబట్టి తెలుగు సినిమా అనేది హిస్టారికల్ టచ్ చేస్తే మాత్రం ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో టైంలోని డెఫినెట్గా ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతాయి. నాగమ్మ పెట్టుకుంటే క్యారెక్టర్ తెలుగు ఆర్టిస్ట్ ఎవరుండే మీ మనసులో? ఇంకా ఆలోచించలేదు. అంటే December 5th యాక్చువల్గా ఈ సినిమాలు పుష్ప 2తో పాటు ఇది కూడా అనౌన్స్ చేశారు. బట్ బన్నీ గారు అడిగారు, మీరు మీ వైపు నుంచి అడిగారు, వాళ్ళు తగ్గారు.
అది సక్సెస్ఫుల్, ఇది సక్సెస్ఫుల్. సో అంటే ఆ రిలేషన్ అప్పటి నుంచి కూడా మీకు బాండ్ అండ్ పబ్లిక్ స్టేజ్ మీద ఆయన పుష్ప 2 ఇది చెప్పినప్పుడు ఆయన స్పెషల్గా కూడా బన్నీ గారు థ్యాంక్స్ చెప్పారు. దట్ ఈస్ వెరీ గుడ్ డెసిషన్ అండి. ఎందుకంటే నిజంగా 2 సినిమాలు కూడా బాగా డబ్బులు బాగా కలెక్షన్స్ చేసుకున్నాయి దానివల్ల, ఒక్క డెసిషన్ వల్ల. ఎక్కడ ఈగోలకు పోకుండా, లేదంటే ఒకటేదో ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అనే ఆ డిఫరెన్సియేషన్స్ లేకుండా ఇద్దరు కూడా చాలా ఎమికబుల్. అంటే వాళ్ళు ఫస్ట్ December 6th పుష్ప 2 అనౌన్స్ చేసిన తర్వాత ఎక్కడో ఏంటంటే పుష్ప 2 వెళ్ళే స్పీడ్కి దానికి రాదేమో అని చెప్పి వాళ్ళు డేట్ పోకూడదని ముందే అనౌన్స్ చేశారు. బట్ వెన్ పుష్ప 2 ఈజ్ రియల్లీ రిలీజింగ్, దే రెస్పెక్టెడ్ దట్ వన్ బికాజ్ పుష్ప 2 ముందు అనౌన్స్ చేశారు కాబట్టి. అండ్ ఆ ఎమికబుల్ డెసిషన్ వల్ల ఇద్దరు కూడా బెనిఫిట్ అయ్యారు. సార్, హిందీ రిలీజ్ అయినప్పుడు చాలామందికి స్కూల్ పిల్లలకు కూడా ఫ్రీ స్క్రీనింగ్ అనేది చేశారు కొన్ని ప్లేసెస్లో. మీరు అలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా పిల్లలకి? ఎందుకంటే హిస్టారికల్ మూవీ కాబట్టి. డెఫినెట్గా అండి. ఇప్పుడు అంటే ఇది అపార్ట్ ఫ్రమ్ ద ప్రాఫిట్స్ అన్నిటికన్నా కూడా ఫస్ట్ చూసిన తర్వాత అట్లాంటిది ఏదైనా డెసిషన్స్ ఉన్నా కూడా డెఫినెట్గా వీఆర్ ఆల్వేస్. లాస్ట్ టైం తండేలప్పుడు పైరసీ ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు. బట్ లేటర్ తండేలు యాక్చువల్గా హెచ్డి ప్రింట్ వచ్చింది. ఐడియా ఉందా మీకు? వచ్చిన తర్వాత పెట్టాను. కాదు, అది అయిన తర్వాత డైరెక్ట్ మాస్టర్ ప్రింట్ వచ్చింది తమిళ్లో. ఐడియా ఉందా? ఫస్ట్ వచ్చాక పెట్టాం ప్రెస్ మీట్. మనం మీరు ప్రెస్ మీట్ పెట్టాక మళ్ళీ వచ్చింది. అవునా? యా. ఓకే. సో అలానే చావా కూడా సిమిలర్లీ సేమ్ హెచ్డి ప్రింట్ వచ్చేసింది ఆల్రెడీ. ఓకే. సో ఇంత పైరసీ టఫ్గా ఉన్న సిచువేషన్స్లో ఈ డబ్బింగ్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది అదే. ఇప్పుడు వీటి గురించి మనం మాట్లాడి మనం పబ్లిసైజ్ ఎక్కువ ఇస్తున్నాం. వచ్చింది అనేది ఎంతమందికి తెలుస్తుందో తెలియదు, కానీ ఇప్పుడు ఇట్లా మాట్లాడటం వల్ల నాకు తండేలకి అది చాలా పెద్ద దెబ్బ పడింది. నేను చాలా తర్వాత రిగ్రెట్ అయినా ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండవలసిందని చెప్పి. అందుకని ఇట్లాంటి పబ్లిక్ ప్రెస్ మీట్లో అట్ల గురించి మాట్లాడుతూ అంటే తీసేయడం బెటర్. బట్ ఉన్న ప్రాబ్లం మాట్లాడాలి కదా, తీసేస్తే పోదు కదా ప్రాబ్లం. ఇంత పబ్లిక్గా అవుద్దు, అది మనం అనవసరం పబ్లిసిటీ ఇచ్చినట్టు అవుద్ది.